అంగన్వాడీ సూపర్వైజర్ మరియు అంగన్వాడీ టీచర్ గారికి ధన్యవాదములండి. ఇప్పుడు మనము పోషన్ ట్రాకర్‌లో ఎలాగ అటెండెన్స్ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనము పోషన్ ట్రాకర్ లాగిన్ అవుదామండి. మీరు నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌పై క్లిక్ చేసినట్లయితే అందరికంటే ముందుగా నేను పెట్టిన ప్రతి వీడియోస్ మీ మొబైల్‌కు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఓకేనండి. ఈ విధంగా పోషన్ ట్రాకర్ ఈ విధంగా ముందుగా వచ్చినట్లయితే మనం ఏం చేయాలో ఒకసారి చూద్దాం. అంటే లొకేషన్ ఆన్‌లో ఉన్నా సరే ఎలా ఎలా వస్తుంది. అయితే ఏం చేయాలో చూద్దాం. మనం ఏం చేయాలంటే ముందు మొత్తం క్లోజ్ చేసేయాలి. యాప్ ఇన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయిన యాప్‌లన్నీ మొత్తం క్లోజ్ చేసి లొకేషన్ ఆన్‌లో ఉందో లేదో చూసి ఒకసారి లొకేషన్ ఆఫ్ చేసేద్దాం. ఆన్‌లో ఉంటే ఆఫ్ చేసి తర్వాత ఇప్పుడు పోషన్ ట్రాకర్ యాప్ యొక్క లాగిన్ అయ్యి చూద్దాం ఒకసారి. ఓకేనండి. చూడండి ఇప్పుడు పోషన్ ట్రాకరు ఇలా లొకేషన్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ముందుగా అలా వచ్చినట్లయితే లొకేషన్ ఆఫ్ చేసి లాగిన్ అయినట్లయితే డైరెక్ట్‌గా ఓపెన్ అయితుంది. ఇప్పుడు లొకేషన్ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే లొకేషన్ తీసుకుంటుంది కనుక లొకేషన్ ఆన్ చేసిన తర్వాత అప్పుడు ప్రీ స్కూల్ పిల్లలకి ఫోటో క్యాప్చర్ చేయాలి. ఓకే. ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత ఓకేనండి. సక్సెస్‌ఫుల్‌గా ఫోటో క్యాప్చర్ అయిపోయింది చూసారా? ఇలా ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత నెక్స్ట్ అటెండెన్స్ వేయాలి. ఓకే. ఎంతమందొచ్చారో అంతమందికిను మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి అటెండెన్స్ ఏసేయాలండి. ఎవరిది పెండింగ్ ఉంచకూడదు. 100% ఏసేయాలి. తర్వాత ప్రీ స్కూల్ అయిన తర్వాత ప్రీ స్కూలు అది హెచ్‌ఎం ఇస్తాం కదండీ వాళ్ళకి. ఆ హెచ్‌ఎం మనము సెలెక్ట్ చేసుకోవాలి ప్రీ స్కూల్ పిల్లలకి. ప్రతిరోజు ఈ విధంగా చేయాలండి. కింద హెచ్‌ఎం టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. కుక్డ్ మీల్స్ కదా! మనం ఉడికించిన ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తాం. నెక్స్ట్ లాస్ట్‌గా మన అంగన్వాడీ టీచర్ యొక్క యాక్టివిటీస్‌ని కూడా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. ఒకసారి మనం చూసుకుందాం అన్నీ ఏసామో లేదో ఒకసారి చూసుకుందాం. ఫోటో క్యాప్చర్ అయిపోయింది. అలాగే అటెండెన్స్ కూడా స్నాక్స్ కూడా క్యాప్చర్ కూడా అయిపోయింది. అలాగే టీహెచ్ఆర్, హెచ్‌ఎం కూడా ఒకసారి చెక్ చేద్దాం. అది కూడా అయిపోయింది. తర్వాత లాస్ట్‌లో అంగన్వాడీ టీచర్ యొక్క యాక్టివిటీస్ కూడా అయిందా లేదా చూద్దాం. అది కూడా అయిపోయింది. సో, ఈ విధంగా పోషన్ ట్రాకర్‌లో అటెండెన్స్ ప్రతిరోజు వేసుకోవాలండి. నెక్స్ట్ ప్రతిరోజు ఈసీసీ ఈవెంట్ అనేది చేయాలండి. చేస్తూ ఉంటే మనకి ఒక ఐడియా వస్తది. తెలుస్తుంటది. ఓకేనా ఫ్రెండ్? ఓకేనండి. ఇప్పుడు బాల సంజీవని యాప్‌లో అటెండెన్స్ చేయాలండి. చూద్దాం. అది కూడా ప్రతిరోజు అటెండెన్స్ చేయాలి కదా! బాల సంజీవని యాప్ లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఇలాగ ఉంటది. ఓపెన్ అటెండెన్స్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ బెనిఫిషియరీ సెలెక్ట్ చేసిన తర్వాత ఫోటో క్యాప్చర్ చేయాలండి. పిల్లలకి ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత అందరికున్న అటెండెన్స్ టిక్ మార్క్ పెట్టాలి. పెట్టిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. అంగన్వాడీ టీచరు మరియు ఆయా ప్రతిరోజు ఇన్ క్యాప్చర్, అవుట్ క్యాప్చర్ చేసుకోవాలి కదండీ! అది కూడా చేద్దాం. అయితే క్యాప్చర్ చేసేటప్పుడు ఇటువంటి ఎర్రర్ వచ్చినట్లయితే ఏం చేయాలంటే ముందు బ్యాక్‌కెళ్ళి ఒకసారి లొకేషన్ ఆన్ చేద్దాం. అది పర్సనల్ మొబైల్ అయితే లొకేషన్ ఆన్ చేసుకోవాలి. అదే గవర్నమెంట్ మొబైల్ అయితే ఆన్‌లో ఉంటది కాబట్టి అయిపోద్ది. సో, ఎగ్జాక్ట్ లొకేషన్ క్లిక్ చేసినట్లయితే అప్పుడు క్యాప్చర్ తీసుకుంటదండి. ఓకేనండి. హెల్పరు ఆయా క్యాప్చర్ తీసుకుంటే ఇలాగ సక్సెస్‌ఫుల్‌గా అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.
మీ లైకు ఎంతో నాకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటదండి.